హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిగ్రీ వెబ్ ఆప్షన్స్ ఎలా అయితే పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అవుతా లేదా అది కూడా చెప్తాను. ఏమైనా వెబ్ ఆప్షన్స్లోని ఏమైనా గ్రూప్ యాడ్ చేయాలన్నా, కాలేజెస్ యాడ్ చేయాలన్నా ఆ ప్రొసీజర్ కూడా నేను ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటనేది. చాలా రోజులు వెయిటింగ్ తర్వాత మనకు డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ వెబ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఆగస్ట్ 1 అండ్ 5th ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్ అనమాట. ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే 6th మనం చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ OAMDC అనమాట, ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, అది మనం క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయగానే ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో దానికైతే ఓటీపీ కంపల్సరీ వెళ్తుంది. ఇన్ కేస్ కానీ చాలామందికి మొబైల్ పోయినా, ఓటీపీస్ రాకపోయినా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా రీఛార్జెస్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిమ్ అనేది ఉండేలా చూసుకోండి. ఓటీపీ అయితే మ్యాండేటరీ అండి. ఒక 5 digits ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ పోతే మటు ఏం చేయలేమండి. అదే సిమ్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇన్ కేస్ కానీ తప్పనిసరి అంటే మీరు హెల్ప్ లైన్కి మెయిల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అయితే ఓకే, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే ఓటీపీ బేస్ మీద లాగిన్ అయిన తర్వాత మన డేటా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్ అయితే కావాలో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూనివర్సిటీ, మీకు ఆంధ్ర యూనివర్సిటీ కావాలా లేదంటే ఆదికవియ, ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునే బట్టి యూనివర్సిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ డిగ్రీ విత్ మేజర్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది 3 years కాకుండా 4 years అయితే పెడతామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్లో కూడా స్పెషల్ సబ్జెక్ట్ ఉండేలా అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఉండేలా కాదు, మామూలుగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో ఒక స్పెషల్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ BA స్పెషల్ ఇంగ్లీష్, BA స్పెషల్ తెలుగు, BSA కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సో మ్యాథ్స్, ఇలా ఏంటంటే MPC మ్యాథ్స్, ఇలా డిఫరెంట్ స్పెషల్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ చూసుకొని గెట్ కాలేజ్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీద కాలేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏవైతే రెడ్ ఆర్ పెరిన్ ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుందో అదోసరికి మనకు గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. అవి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్. నార్మల్గా బ్లాంక్ ఆర్ వైట్ అలా కనిపిస్తుంది కదా, అది ప్రైవేట్ అనమాట. రెగ్యులర్, ఇక్కడ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనమే సెల్ఫ్గా చూసుకోవాలి ఫైనాన్స్ అనేది రెగ్యులర్ దాంట్లోని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్కడ సెమీ ఫైనాన్స్ అని ఉంటుంది, అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఆఫ్ అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ అలాంటివి ఉంటాయి కదా, సో అలా బేస్ అనమాట. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ మీరు ఏంటంటే మ్యాక్సిమం మీరు 3 కాలేజెస్ అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2 colleges సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన ఒక కాలేజ్ చాలామంది ఏంటంటే వచ్చేస్తుందిలే, వేరేది ఇస్తే వేరేది వస్తుందని ఒకటే కాలేజ్ సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసినా సరే రాదండి. ఖచ్చితంగా 3 colleges సెలెక్ట్ చేయాలి. అండ్ ఒకటే గ్రూపు 3 collegesలో ఉంటే ఓకే, లేదు అంటే కనుక మరి వేరేది కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు 3 colleges పెట్టుకున్న తర్వాత సబ్మిట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఏంటంటే ఒక 3 colleges అయితే సెలెక్ట్ చేస్తాను, వారు అంతకు మించి అవసరం లేదని చెప్పారు. యాక్చువల్గా ఒకటే అన్నారు కానీ ఇక్కడ మ్యాండేటరీ కదా, 3 colleges కంపల్సరీ కదా. సో అదే గ్రూప్కి ప్రైవేట్ అయినా పర్లేదు, ఒక గవర్నమెంట్ 2 ప్రైవేట్ అయితే చూద్దామనేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ దగ్గర మీరు డిస్ట్రిక్ట్ పెట్టుకొని ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒకవేళ స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ తెలుగు ఇలా ఏ గ్రూప్ ఎంచుకున్నా ఆ కాలేజ్ గెట్ కాలేజ్ లిస్ట్లోని మీకు వస్తేనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఆ గ్రూప్ అందులో లేదని అర్థం అనమాట. ఉంటే మీరు చేసుకోవచ్చు. మీకు అదే కాలేజ్ కావాలంటే గ్రూప్ మరి కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది, గ్రూప్ అయితే వేరేది అప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీజ్ అనే ఆప్షన్స్ ఉంది కదా, సేవ్ అండ్ ప్రింట్ తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయండి. ఆ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఇవ్వకపోతే మీ డేటా అనేది సేవ్ అవ్వదు. దయచేసి ఫ్రీజ్ అనే ఆప్షన్ ఇస్తేనే
మీరు ఫర్దర్ ఏవైతే ఆన్లైన్ ప్రొసీజర్స్ ఉన్నాయో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే 6th ఆగస్ట్‌న అయితే అవుతుందన్నమాట. ఓకేనా? దట్స్ ఇట్ గైస్ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.